తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు జరగబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన వీడియో. ప్లీజ్ దయచేసి మరి ముఖ్యంగా బహుజన వర్గాలు కూడా ఖచ్చితంగా వినవలసిన వీడియో ఇది. భారతీయ జనతా పార్టీ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడంలో చాలా కుట్ర ఉంది. ఆయా పెద్ద పెద్ద పార్టీల నాయకుల హస్తం కూడా ఉంది. రామచంద్రరావు గారిని ఎన్నుకోవడంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి అలాగే చాలా మార్పు కూడా ఉన్నదని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే దానికి కేవలం బీసీ వర్గం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీని హోన్ చేసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక హిందుత్వంతో ఏదో ఒక ఫ్యాషన్ తోటి బీసీ వర్గాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకున్న సమయంలో బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చి బండి సంజయ్ గారు కూడా భారతీయ జనతా పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక స్థాయిలో పెట్టాడు నిజంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ నేను ఒక విషయం నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీలోని కూడా బహుజన బిడ్డలకు బహుజన వర్గాలకు చాలా అన్యాయం చేస్తుంది. ఎస్, ఇది 100% నిజం. ఎందుకంటే బీసీ వర్గాలు మొత్తం భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకున్నారు. కానీ బీసీ అభ్యర్థి అక్కడ సీఎంగా ఉండొద్దు. ఆ కాన్సెప్ట్ ఎవరిది? భారతీయ జనతా పార్టీ అధిష్టానంది. ఇది ఖచ్చితంగా మీరు అందరూ అబ్జర్వ్ చేయవలసిన విషయం మిత్రులారా. ఇప్పుడు ఆధిపత్య వర్గాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయి, భారతీయ జనతా పార్టీని మెయింటైన్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇదేం కాన్సెప్ట్ రా? ఒక బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? వీళ్ళని జస్ట్ ఓటర్లుగా వాడుకోవాలి, మనం కట్టర్ హిందూగా మార్చాలి, కుల మతాలను వీళ్ళకు రుద్దాలి, అప్పుడు మనం రాజకీయం చేయాలి కదా అని వీళ్ళందరూ ఒక ఐడియాలజీ ఉంటుంది మిత్రులారా. వాస్తవానికి చెప్పాలంటే అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ అన్న గారికి వస్తుందంట అని చాలా మంది కలలు కన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆలోచించారు. మరి అలాగే నెక్స్ట్ ఆప్షన్ రాజసింగ్ గారి కూడా అధ్యక్ష పదవి వస్తుందని కూడా చాలా మంది అనుకున్నారు. సో ఇక్కడ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని మనము కంపారిజన్ చేసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్ష పదవి కోసం చాలా మంది సీనియర్ నాయకులు కానీ చాలా మంది నాయకులు కానీ పోటీ పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు, సో తనతోటి కాలేదు. ఇంకా వేరే వ్యక్తులకు ఎవరితోటి కాలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అంటే దీని వెనుక చాలా లాజిక్ ఉంది. ఏమంటున్నానంటే ఎవరైతే పబ్లిక్ ఉంటారో కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరూ ఒక ఫ్యాషన్ అనుకున్న నాయకునికి అధిష్టానం అధికారం ఇస్తే అప్పుడు ఆ కార్యకర్తలు కూడా ఉత్సాహంతో పనిచేయడానికి ఉంటారు. కానీ ఇప్పుడు రామచంద్రరావుకు ఇక్కడ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత బీజేపీ పార్టీ మొత్తం డిఫాల్ట్ అయింది. ఇది ఎందుకంటే చాలా తెలివిగా బహుజన వర్గాలను దూరం చేసేసింది, బీసీ వర్గాలను దూరం చేసింది. ఇది 100%. దీంట్లో కేసీఆర్ గారి చేతి ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతి ఉంది, చంద్రబాబు నాయుడు చేతి కూడా ఉన్నది ఇందులో. ఇది అయితే 100% నిజం మిత్రులారా. ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, ఇన్ని రోజులు పార్టీని నమ్ముకున్నటువంటి నాయకులు ఎక్కడ పోయినారు? నిజంగా ఒకటి అర్థం చేసుకోండి, ఎంత కుట్రనో బీజేపీ పార్టీది కూడా. కరెక్ట్ ఎలక్షన్ సమయంలో అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ గారిని తొలగించి కిషన్ రెడ్డి గారిని పెట్టారు. ఓకేనా? మళ్ళీ తర్వాత దాన్ని అలాగే ఉంచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికో రాజసింగ్ గారికో వస్తాండే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త కట్టర్ హిందూవాది కూడా అనుకున్నారు. కానీ అక్కడ చాలా తెలివిగా ఈ క్యాడర్ను మొత్తం దెబ్బతీసేసింది. ఎందుకంటే ఈటెల రాజేందర్కి ఇస్తే బహుజనవాదం కాన్సెప్ట్ ఉంటుంది. ఈటెల రాజేందర్ కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. అంటే హోదా అంటే ఒక ముఖ్యమంత్రికి అర్హత కలిగిన వ్యక్తి ఈటెల రాజేందర్ గారు కూడా. సో అతనికి ఇస్తే బీసీ వర్గాలు ఇంకా హార్డ్ వర్క్ చేస్తాయి. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీదే జెండా ఎగిరేస్తాంటానికి కూడా వాళ్ళకు ఇంటర్నల్ గా వాళ్ళు బ్యాక్గా తెర వెనుక వాళ్ళ ఆడి ఈ ఎట్లాంటి సత్తలేని వ్యక్తిని, కషి లేని వ్యక్తిని అధ్యక్షగా పెడితే మాకు ఎట్లాంటి డోకా జరగదని చంద్రబాబు నాయుడు అన్నాడు, కేసీఆర్ అన్నారు, రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. సో వీళ్ళందరూ అనుకున్న తర్వాత ఈటెల రాజేందర్ను తెలివిగా పక్కకు దొబ్బిండ్రు, రాజసింగ్ గారిని పక్కకు దొబ్బిండ్రు, అరవింద్ రావు గారిని పక్కకు దొబ్బిండ్రు, అందరినీ పక్కకు దొబ్బేసి ఈ డిఫాల్ట్ గా అంటే పార్టీ కార్యకర్తలే ఇప్పుడు విడిపోతున్నారు వాస్తవానికి చాలా మంది. సో చాలా తెలివిగా వీళ్ళు ఈ అధ్యక్ష పదవిని ఎంచుకున్నారు మిత్రులారా. సో ఇంకొక విషయం నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలోని బహుజన బిడ్డలు చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నానంటే నేను
తెలంగాణ రాష్ట్రంలో బహుజనవాదం, బీసీవాదం బాగా లేచింది. ఈటెల రాజేందర్కి ఇస్తే ఖచ్చితంగా సీఎం అవుతాడు. మరి వాళ్ళు కావద్దంటే వీళ్ళని అధికారంలో పెట్టాలి. ఎవరు గెలిచినా మన వర్గాల నుంచే ముఖ్యమంత్రులుగా ఉంటారని. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని బహుజనవాదాన్ని, బీసీవాదాన్ని లేపింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే. ఇది 100% చెప్తున్నాం ఇట్లా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సమాజ్ పార్టీలో ఉండి బహుజనవాదాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి గడప గడపకు ప్రచారం చేసిండు. అరే 99% ఉన్నాం బహుజనులం, వి ఆర్ 99 అని చాలా తన కొత్త కాన్సెప్ట్ తోటి తెలంగాణ రాష్ట్రంలో బహుజనవాదాన్ని ఒక ఏకదాటికి తెచ్చిండు. ఇప్పుడు తను ఏం చేసిండు, సరే కొన్ని ఏమైనాయో మార్పులన్నీ కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంటే తెలంగాణ వాదం, బహుజనవాదం ఒక్కటే అని ఒక పార్టీ కాన్సెప్ట్ తోటే తను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. కానీ ఇక్కడ అతను పోరాడినటువంటి, అతను ఏకం చేసిన ఈ బహుజనవాదం ఇక్కడ కొన్ని వర్గాలకు, కొంతమంది నాయకులకు సొంతం కాబోతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక బహుజన వర్గాల కోసం ఒక పార్టీ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ పార్టీకి అధ్యక్షత వహించేది మాత్రం ఈటెల రాజేందర్ గారు. ఇదైతే 100% నిజం. ఇది దాంతోడు తీన్మార్ మల్లన్న కూడా తన బీసీ పార్టీ పెట్టి మరి బహుజనవాదాన్ని ఇంకా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి కూర్చోవాలని తను కూడా బాగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని రాబోయే రోజుల్లో 100% ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం తెలివిగా బహుజన వర్గాలను, తెలివిగా బహుజన బిడ్డలను పార్టీ దూరం చేసింది. ఎందుకంటే మీరు అధికారంలోకి వస్తే మేమేం చేయాలి భయ్, మేమేం పీకాలనా అని ఒక కాన్సెప్ట్ వాళ్ళకి ఏర్పడ్డది. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించి ఆచితూచి మన వర్గాలకు, అంటే ఈ భారతదేశంలోనే 99% ఉన్నటువంటి బహుజన వర్గాలు ఏ పార్టీని ఎంచుకోవాలన్నది. నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటలేను, మీ పార్టీ యువర్ చాయిస్. ఏ పార్టీలో వాదం ఉంటుందో ఆ పార్టీకే మీరు మొగ్గు చూపొచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి బహుజనవాదం ఉన్న పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ బరాబర్ ఉంది కదా. ఎందుకంటే బహుజన బిడ్డలే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇప్పుడు ఆ పార్టీ తోటి కూడా బహుజన కాన్సెప్ట్ సెట్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోటి అస్సలు లింక్ చేసుకోకండి మిత్రులారా, ఇప్పటికీ అది రాజరికమే నడిపిస్తుంది. సో ఈ రకంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని చాలా మార్పు రాబోతుందని కూడా నేను భావిస్తున్నాను.